హియర్ పీపుల్ ఆర్ సో వెల్దీ దట్ మనం ఇక్కడ కుక్కల్ని పిల్లుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు గుర్రాల్ని ఈము కోళ్ళని ప్యారెట్స్ని వైల్డ్ ఎగ్జాటిక్ యానిమల్స్ని పెంచుకుంటారు. అదే కాదు నా మైండ్ బ్లో అయింది ఏంటంటే దే ఈవెన్ పెట్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్ డ్యాన్స్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను పోయి డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే అది ఆపేసింది. ఎందుకు ఆపిందో ఏమో, వేస్ట్ ఫెలో. ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ మై ఫన్, లైక్ లిటరలీ అంత క్లోజ్గా నేను ఎలిఫెంట్ని ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఐ గాట్ టు టచ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ సో ఇంక్రెడిబ్లీ అమేజింగ్ ఫీలింగ్ టు ప్లే విత్ ఎలిఫెంట్. నేను యాక్చువల్లీ కొంచెం సేపు ఎలిఫెంట్ పైన కూర్చుందాం అనుకున్నాను, కాకపోతే ఈ ఎలిఫెంట్ యొక్క యాక్చువల్ ట్రైనర్ లేడంట. అందుకనే ఇది చాలా డల్గా ఉంది, కింద పడేసేదేమో అని భయంతో నేను కూర్చోలేదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. హిజ్ మామ్ ఈజ్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ ప్యారెట్స్ దట్ షీ యాక్చువల్లీ బిల్ట్ ఎ కేజ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. అండ్ ప్రతి ఒక్క బర్డ్కి సంబంధించిన ఫుడ్ ప్రతి ఒక్కటి డిఫరెంట్గా మేనేజ్ చేస్తున్నారు తనైతే. ఆఫ్టర్ బిడింగ్ గుడ్ బై టు దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీ, వీ వెంట్ ఆన్ అవర్ రోడ్ ట్రిప్ టు ద ప్లేస్, ద హిల్ స్టేషన్ వయనాడ్. ద రోడ్స్ వర్ వెరీ 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 సీనిక్. ఎంత మంచి అనిపించింది అని అంటే చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది. లైక్ అన్ని కొండలపైన ఉన్న రోడ్స్లో పోతున్న ఫీలింగ్, చుట్టూ చెట్లు, ఆ ఇల్లులు కూడా డిఫరెంట్, అన్ని డ్యూప్లెక్స్ బిల్డింగ్సే ఆల్మోస్ట్. అక్కడ ఎంత చల్లగా ఉంది, ఏం లాగుందో, ఎండ మాత్రం సర్షి కొట్టింది. ఘాట్ రోడ్స్ వచ్చినప్పుడు పెట్టు, వైడ్ యాంగిల్ పెట్టు, కేజీలు అనిపిస్తున్నాయి. కేజీలు కనిపిస్తున్నాయా? మనం ఇంత దూరం వచ్చిన తర్వాత కొబ్బరి బొండం తాగకపోతే ఎట్లా చెప్పండి. సో కొబ్బరి బొండం దాని లోపలిది కూడా వదలకుండా తినాలన్నమాట. సో నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. వైడ్ యాంగిల్ పెట్టావా? ఇక్కడ ఘాట్ రోడ్స్ అని లేవు, నార్మల్ రోడ్స్ అని లేవు. ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పోతూనే ఉంటారు మనుషులు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్స్ పైన.
బికాజ్ దెర్ ఈజ్ నో అకౌంటబిలిటీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఘాట్ రోడ్. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయిందంటే లోయల్ తక్కువ పడతాం. గ్రేట్ ఇండియన్ స్క్విరెల్, దానికంటే పెద్ద స్క్విరెల్ మన ఇండియాలోనే లేదు, అంటే ఆ జాతికి సంబంధించింది అనమాట. వ్యూ పాయింట్, దీనికి పెద్ద పేరేం లేదు, కాకపోతే ఇక్కడ నుంచి మాకైతే బాగానే కనిపిస్తుంది, కానీ ఫోన్ అసలు అంత న్యాయం చెయ్యట్లేదు. మాకైతే క్రేజీగా అనిపిస్తుంది. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ యాక్చువల్లీ స్టార్టెడ్ మేకింగ్ అవర్ ప్లాన్. అంటే ముందు మేమేం ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు, జస్ట్ పోవాలి అని మాత్రమే అనుకున్నాం. ఇక్కడ నుంచి ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి మేము ఇప్పుడు వెతకడం స్టార్ట్ చేసాం. ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ హనీ మ్యూజియం. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి వీ వాంట్ టు సీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ హనీ ఆర్ దేర్. అండ్ ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లల కోసం పార్క్ లాంటిది చేసి కూడా పెట్టినారు. అంబియన్స్ బాగుంది, ప్రశాంతంగా, చల్లగా, కూల్గా. In this honey museum, they actually explain you the life cycle of a honey bee, how a bee is made queen, and history, techniques used, processing and packaging anta cheptarannamata. 90% female, 10% male, and there is only one queen. May be called drone. Do you know something? Pyramids లో ఆల్మోస్ట్ ఒక 5000 years బ్యాక్ ఉన్న హనీ కూడా ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. హియర్ ఐ టేస్టెడ్ ఓవర్ 25 టైప్స్ ఆఫ్ హనీస్. దట్ ఈస్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క హనీ ఒక్కొక్క టేస్ట్ ఉంది మళ్ళీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ద హనీ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఇదన్నీ సువెనీర్స్. అండ్ ఫైనలీ బిడ్డింగ్ ఫేర్వెల్ టు ది హనీ మ్యూజియం. ఇట్ ఈస్ నియర్ Wayanad. You have to experience with the kids. Enjoy well.